హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో ఫిష్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో చేయడం చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టేసుకోండి. తర్వాత ఫిష్ ముక్కల్ని బాగా కడిగి ఈ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం పసుపు, కారం అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేయించిన ఆనియన్స్, ధనియా అండ్ జీరా పేస్ట్ని ముక్కలకి పట్టించాలన్నమాట. మనమైతే ఏ బౌల్లో వండుకోవాలి అనుకుంటున్నామో ఈ ముక్కల్ని అందులోనే కలపాలన్నమాట. తర్వాత ఈ ముక్కల్ని కలుపుకున్న తర్వాత కొంచెం ఆ బౌల్లో ఆయిల్ వేసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను అన్నమాట. ఆ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని చాలా తక్కువ ఫ్లేమ్లో, అంటే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల పీసెస్ అనేవి కదలకుండా, అంటే విరగకుండా, డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో కర్రీని అలా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని చింతపండు రసంని మనం కర్రీలో వేసుకోవాలన్నమాట. వేసుకొని స్టవ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేయండి, అంటే హై ఫ్లేమ్లో ఇప్పుడు మనం కర్రీని వండుకోవాలన్నమాట. ఒక్క 45 మినిట్స్ తర్వాత కొంచెం మెంతిపొడి వేసుకోండి, అంటే మనకి ఆ కర్రీ అనేది ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు కొంచెం లైట్గా మెంతిపొడి వేసుకోండి. ఈ మెంతిపొడి అనేది మనకి కర్రీకి చిక్కదనం అనేది ఇస్తుంది అన్నమాట. సో మెంతిపొడి వేసుకోండి. పీసెస్ ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, తీసి చూసుకోండి అన్నమాట. తర్వాత ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఇక అంతే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టు. మీకు చెప్పడం మర్చిపోయాను, అన్ని కర్రీస్ నాన్ వెజ్ ఏంటంటే వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది, కానీ ఫిష్ కర్రీ మాత్రం చల్లారిన తర్వాత రైస్లో వేసుకొని తింటుంటే టేస్ట్ ఉంటుంది కదా, అసలు సూపర్ అన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.